యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి, మనల్ని విడువని ఎడబాయని యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో తోడుండే వారి కంటే మనల్ని విడిచేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఏమాత్రమును మనల్ని విడువని యేసు ప్రభువారు మన తోడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే, ఆత్మీయ అనుభవంలో మనం జీవించాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ రాజశేఖర్ గారు, మరి శాంతి గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, రాజశేఖర్ గారిని, శాంతి గారిని ప్రభా, బెంగళూరు కర్ణాటక స్టేట్ వాసులు, వారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వారిద్దరు బిడ్డలు ప్రభా, కుమార్తె కీర్తన, కుమార్తె అభిషక్త కొరకే, వారి ఆరోగ్యాల కొరకే, కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మానవుని జీవితంలో ప్రభా ఎంతో మంది మమ్మల్ని విడిచేవారు ఎక్కువగా ఉన్నారు, కానీ ప్రభా మా తోడు నిలబడేవారు ఎవరు లేరు. కాబట్టి ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతోని ప్రభా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన రాజశేఖర్ గారిని, శాంతి గారిని, వారి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం. తండ్రి, వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశం ఉంది ప్రభా. కాబట్టి ఈ కుటుంబానికి, రాజశేఖర్ గారికి, శాంతి గారికి, వారి బిడ్డలు కీర్తన, అభిషక్త కొరకై వారికి, అదేవిధంగా ఈ వాక్యమైన ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అదేవిధంగా మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న ఆజ్ఞ, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. యూదాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకున్న అనుభవంలోకి నడిపించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా యేసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఈరోజు పుట్టినదినం ఎవరైనా జరుపుకుంటుంటే విష్ యూ హ్యాపీ బర్త్డే. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుంటే వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎవరైనా మీ గృహంలో బర్త్డే జరుపుకోలేక, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోలేక ప్రభు సన్నిధిలో ఉంటే వారి గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా ఆ బాధ లేకపోతే ఆ కొరత నాకు బాగా తెలుసు. జూలై 15th మిషనరీ పరిచర్య మీరు అనేకులు చూశారు. కరాసవలస, శ్రీకాకుళంలో కరాసవలస అనే గ్రామానికి నేను, మా తమ్ముడు భక్సింగ్ గారు, యేసు అనుచరుల బృందం, జాన్ పాల్ పట్టూరి అయ్య గారు మేము వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించిన సంఘాన్ని దేవుని మహిమార్థమై ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ రోజు నాన్నగారిని చాలా మిస్ అయ్యాను నేను. జూలై 15th. మళ్ళీ నెక్స్ట్ మంత్, వచ్చే మంత్లో సెప్టెంబర్ 25th నాన్నగారి 3rd యానివర్సరీ, హోమ్ గోయింగ్ 3rd యానివర్సరీ. కాబట్టి ప్రార్థన చేయండి, ఈ విషయాల గురించి ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే సెప్టెంబర్ 25th ఒక చిన్న కూడిక పెట్టుకోవాలని ఆశపడుతున్నాం. మీకు వివరాలు నేను, తమ్ముడు తెలుపుతాం. కాబట్టి దాని గురించి మీరు ప్రార్థన చేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక తల్లులు, అనేక చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మా గురించి ప్రార్థన చేస్తున్నాం అన్నప్పుడు మా హృదయంలో ఎంతో సంతోషము, ఆనందము. మంచిది. ఈరోజు స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకో తెలుసా? వారు వెళ్ళలేరు, కానీ వెళ్ళగలిగిన మమ్మల్ని, సేవ చేయగలిగిన మమ్మల్ని వారు ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా వారు చేస్తున్న సహాయం బట్టి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రేరేపించబడితే, అన్న వీ వాంట్ టు స్పాన్సర్ ఎ ప్రోగ్రామ్, మేము వెళ్ళలేము, ఐఎమ్ ఐటీ ప్రొఫెషనల్, నేను డాక్టర్, నేను ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాను, నాకు ఆరోగ్యం సమంగా లేదు, కానీ ఆర్థికంగా దేవుడు నన్ను దీవించాడు, ఫైనాన్షియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ అన్న,
మా కుమార్తె బర్త్డే, కుమారుడు బర్త్డే, లేకపోతే మా వైఫ్ బర్త్డే, హస్బెండ్ బర్త్డే, లేకపోతే యానివర్సరీ, జ్ఞాపకార్థ కూడిక మేము జరుపుకుంటున్నాం, బట్ వీ వాంట్ టు గివ్ గాస్పల్ అని అనుకుంటున్న వారు కార్యక్రమం స్పాన్సర్ చేయాలంటే నాతో కానీ తమ్ముడు భక్సింగ్ గారితో కానీ నేరుగా మాట్లాడవచ్చు. ఒక కార్యక్రమానికి ఎంత అవుతుందో ఖర్చు మేము చెప్తాం. కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చెప్పాలా వాక్యము టీవీలో అని. ఏదో మాకు ఫ్యాషన్ కాదు టీవీలో చెప్పాలని, లేకపోతే తాపత్రయం కాదు. అమెరికా దేశంలో 20 years నేను ఉండొచ్చాను. మోడీ రేడియోలో మాట్లాడేవాడిని, అక్కడ టీవీ కార్యక్రమాల్లో మాట్లాడేవాడిని. ఏదో మాట్లాడాలి లేకపోతే తాపత్రయం కాదు. ఎందుకు చెప్తున్నాను అనగా జాగ్రత్త వినాలి. టీవీ వర్తమానాలు వినుట ద్వారా గుడికి వెళ్ళలేని వారు, నా మాట వింటున్నారు కదా, గుడికి వెళ్ళలేని వారు టీవీ వర్తమానాలు వింటూ యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన వారు వారంలో ఒక్కరైనా నాకు ఫోన్ చేస్తారు. నా కార్యక్రమం ద్వారా, తమ్ముడు నాన్నగారు చెప్పే ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా, ప్రకటన గ్రంథం అర్థం కాని వారు నాన్నగారు వాక్యం విని చెప్తున్నారు, బాబు థ్యాంక్ యూ, ఎంత తేటగా వర్స్ బై వర్స్ నాన్నగారు చెప్తున్నారు. క్యారెక్టర్ స్టడీ తమ్ముడు భక్సింగ్ గారు చెప్తున్నారు. పాయింట్ బై వైజ్ పాయింట్ మీరు చెప్తున్నారు. ఎంతగానో మేము దీవించబడుతున్నాం. ఇతర ఫెయిత్కి చెందిన వారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఎక్కడికైతే మేము వెళ్ళలేమో అక్కడికి టీవీ పరిచర్య ద్వారా వెళ్ళి వారు దేవుని వాక్యాన్ని వెలగలుగుతున్నారు. కాబట్టి ఇంకా ఈ టీవీ పరిచర్య కొనసాగిస్తున్నారు. మీరు అనవచ్చు, దేవుడు ప్రేరేపిస్తే మీరు చేయండి, లేకపోతే దేవుడు నమ్మదగినవాడు. నాన్నగారు ఏ రీతిగా దేవుణ్ణి, తర్వాత మిమ్మల్ని, మీరున్నారు, దేవుడు ఉన్నాడు, తర్వాత మీరున్నారు అని నమ్మి టీవీ కార్యక్రమం మేము ప్రారంభించాం. గత ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నాన్నగారు లేకపోయినప్పటికీ కూడా ఈ టీవీ కార్యక్రమాలు ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబ సభ్యులు వంటి వారు అనేకులు మా చేతులను బలపరుస్తున్నారు. కాబట్టి ఈ టీవీ పరిచర్య ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రేరేపించబడితే టీవీ కార్యక్రమంలో పాలుభాగస్తులు కావాలని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ కార్యక్రమం ప్రారంభించుచుండగా ప్రభువా నీ కృపా, నీ కనికరము దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు దయచేయండి ప్రభువా. నాయన ఈ యెహోషువ వర్తమానాల ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడమని, ప్రత్యేకంగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నాయన మానసిక ఒత్తిడి, మానసిక క్షోభ ఎదుర్కొంటున్న బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారిని ధైర్యపరచండి. యేసు నామములో విడుదల కలుగు చేయమని నీ కుమారుడైన యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలోకి ఉంచిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గత వారము వారు కొంచెం రీక్యాప్ ఇస్తాను. గత వారం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం నుంచి అనేక ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకున్నాం. యెహోషువ తన జీవితాన్ని ఎండ్ చేస్తూ ముగింపులో ఉన్నప్పుడు ఆ ప్రజలందరినీ పిలిచి మాట్లాడాడు. షెకెము దగ్గర మాట్లాడాడు. ఆ షెకెముకున్న ప్రాధాన్యత మనం విన్నాం. తర్వాత యెహోషువ ఏ రీతిగా పౌలు భక్తుడు పలికిన మాట, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుంది అనే సేమ్ మాటలు ఏ రీతిగా పలుకుతున్నాడో అటువంటి అనుభవంలోకి యెహోషువ ఏ రీతిగా వచ్చాడో మనం చూసాం. మొట్టమొదటి పాయింట్ మనం ఏం చూసామో అనగా ఏ రీతిగా యెహోవా దేవుడు విమోచించాడో వారు జ్ఞాపకం చేసుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, వారి నిర్ణయాన్ని మరొక్కసారి స్థిరపరచుకున్నారు. వారి నిర్ణయాన్ని స్థిరపరచుకున్నారు. భార్యాభర్తల గురించి, బిడ్డల గురించి కూడా నేను చెప్పాను. అనేకులు ఫోన్ కాల్స్ ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామని చెప్తున్నందుకు మా హృదయంలో ఎంతో సంతోషం, ఆనందం. ఈ వర్తమానాల ద్వారా మీరు దీవించబడి, ఈ వర్తమానం ద్వారా మీరు బలపరచబడితే మాకు తెలియజేయండి. నాకు కానీ తమ్ముడు భక్సింగ్ గారికి కానీ కిందన్న 4 lines కానీ మాకు తెలియజేస్తే ఇంకా మేము ప్రోత్సహించబడతాము, మేము కూడా దీవించబడతాము. మీ దీవెనలో మేము కూడా పాలు భాగస్థులంగా ఉండాలని ఆశపడుతున్నాము. ఈరోజు ఇంకొక పాయింట్ చెప్పి నేను ఈ సిరీస్ని నేను క్లోజ్ చేస్తాను. రైట్, బైబిల్లో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్లిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. చూసారా ఏ రీతిగా దేవుడు, నెంబర్ 1, ఏ రీతిగా యెహోవా దేవుడు వారిని విమోచించాడో జ్ఞాపం చేసుకున్నారు. ఏ రీతిగా దేవుణ్ణి సేవించాలో వారిని నిర్ణయాన్ని స్థిరపరచుకున్నారు. దే రీకాల్డ్
దేర్ పాస్ట్ డెలివరెన్స్. దే రీకాల్ దేర్ పాస్ట్ డెలివరెన్స్. వారు ఇప్పుడున్న పరిస్థితులు, అది గతము పాస్ట్. ఇప్పుడు ప్రజెంట్లో వారి నిర్ణయాన్ని మళ్ళా స్థిరపరుచుకున్నారు. గతము, ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఫ్యూచర్, ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఫ్యూచర్ అనగా వారు ఏ రీతిగా వారిని వారు సమర్పించుకోవాలో యెహోవా దేవుడికి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. గతము ఏ రీతిగా విమోచించారు, ఇప్పుడు ప్రజెంట్గా వారి నిర్ణయం ఏ రీతిగా ఉందో, ఫ్యూచర్లో భవిష్యత్తులో వారు ఏం చేయబోతున్నారో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో చూడండి, మీరు గమనించినట్లయితే 17వ వచనము, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్లిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఆది దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మన కనుల ఎదుట, మీరు జాగ్రత్త వినాలి, మన కనుల ఎదుట గొప్ప సూచనలు క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ, వారు నడిచిన మార్గములన్నిటిలో, కష్టంలో, నష్టంలో, ఆయాసంలో, అలసటలో, వారు నడిచిన మార్గం అన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్య, ఎటువంటి ప్రజల మధ్య వెళ్ళినప్పటికీ కూడా, ఎంత హేళన పొందినప్పటికీ కూడా, ఎంత నిస్పృహ నిరాశ చెందినప్పటికీ కూడా మనలను కాపాడిన యెహోవానే మన దేవుడు. వాక్య వింటున్నప్పుడు గమనించవలసిన విషయం, నువ్వు నడుస్తున్న మార్గంలో నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను హేళన చేసి నిన్ను దూషించిన ప్రజల మధ్యలో నుంచి నిన్ను జయకరంగా నడిపించిన దేవుడిని నువ్వు సేవించవలసిన బాధ్యత ఈరోజు నీ మీద ఉన్నది. అనేక సార్లు మనం ఏం చెప్తా ఉంటే, మన ఇంట్లోనే మనల్ని హింసిస్తూ ఉంటారు. భార్య భర్త హింసిస్తాడు, బిడ్డలు హింసిస్తారు, సంఘ సభ్యులు హింసిస్తూ ఉంటారు. అటువంటి హింస మధ్యలో నుంచే నిన్ను జయకరంగా దేవుడు నడిపించగలడు. ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారంలో జ్ఞాపం చేసుకుంటావో, ఎప్పుడైతే నీ నిర్ణయాన్ని యెహోవానే సేవిస్తాను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను, నేను ఎప్పుడైతే నిర్ణయం చేసుకుంటావో, ఆ నిర్ణయాన్ని గణపరిచి నిన్ను ముందుకు కొనసాగించే దేవుడు. చూడండి, అది కంటిన్యూ చేద్దాం. చూడండి 18వ వచనము, యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూసారా, ఆయనే మా దేవుడు అంటే కష్టకాలంలో తోడే వారు జ్ఞాపకం చేసుకున్నారనమాట. అండ్ ద లార్డ్ డ్రోవ్ అవుట్ బిఫోర్ us all the people, the Amorites who lived in the land, therefore we will serve the Lord, for he is our God. 15 సార్లు దేవుణ్ణి సేవిస్తా సేవ 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 అని ఉంది. దేవుణ్ణి సేవించుట అని 15 సార్లు రాసింది. వింటున్నారు కదా. అమోరీలు ఎంత కష్టపెట్టారో, నాకు సమయం లేదు, మీరు వెళ్ళి మళ్ళీ బ్యాక్ చదవండి, 24 నుంచి వెనకాలకి వెళ్ళండి. అమోరీలు ఏ రీతిగా ఇశ్రాయేలుని కష్టపెట్టారో, ఏ రీతిగా యుద్ధం చేశారో, ఎంత నష్టం కలిగించారో, వారి దగ్గర నుంచి కూడా వారిని చదువు, ఒకసారి చదువు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. మీ ముందున్న వారిని తోరివేసిన దేవుడు. నా మాట వింటున్నారు కదా. అమోరీలు మీ ముందున్నారేమో, అమోరీలు నీ కుటుంబంలో ఉన్నారేమో, అమోరీలు నీ సంఘములు ఉన్నారేమో. ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారములు మర్చిపోకుండా, ఎప్పుడైతే ఆయనను వెంబడించి నేను నా కుటుంబాన్ని యెహోవాని సేవిస్తానని విశ్వాసముతో దృఢముతో నిర్ణయం తీసుకొని నువ్వు ముందుకు సాగుతావో, నువ్వు పాస్ట్ దేవుని చేసిన ఉపకారములు జ్ఞాపం చేసుకొని ప్రజెంట్లో దేవుణ్ణి నేను వెంబడిస్తాను, దేవుణ్ణి సేవిస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు నీ ఫ్యూచర్లో కూడా దేవుడు నిన్ను కాపాడే దేవుడు, నీకొచ్చే కష్టకాలంలో తోడుండే దేవుడు. అంటే నేను ఈ కష్టకాలంలో తోడుండే దేవుడు అంటే ఫ్యూచర్లో నీకు ఇంకా కష్టాలు రావని కాదు. అనేక సార్లు జీవితంలో మన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకనగా మన విశ్వాసతను పరిపక్వత చేయటానికి. దేవుడు అనేక సార్లు మన జీవితంలో కన్నీరు, మన జీవితంలో బాధ, మన జీవితంలో వేదన, మన జీవితంలో గాయము కలిగిస్తాడు. ఎందుకు అనగా ఆయనను ఇంకా సమీపంగా రావాలని, ఆయనలో ఇంకా విశ్వాసంగా నాటబడాలని, ఇంకా మన విశ్వాస పరిపక్వత కావాలని అనేక సార్లు కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రవేశపెడుతూ ఉంటారు. అంతేగాని జాగ్రత్త వినాలి, విశ్వాసుని జీవితంలో లక్ కాదు, విశ్వాస జీవితంలో బ్యాడ్ లక్ అనేది ఉండదు, విశ్వాస జీవితంలో లక్ అనేది ఉండదు.
విశ్వాసి జీవితంలో ఏది ప్రవేశపెట్టినా దేవుని చిత్తంలో ఉండగానే ప్రవేశపెడుతుంది. ఇట్ ఈస్ అండర్ ద ప్రావిడెన్షియల్ విల్ ఆఫ్ గాడ్. ఈ మాట నువ్వు గమనించాలి. అనేక సార్లు లక్ లేదు బ్రదర్, బ్యాడ్ లక్ బ్రదర్, ఇలాగ అయిపోయింది, బ్యాడ్ లక్ అన్నా లక్ లేదన్నా అంటారు. అదంతా చెత్త చెదరం. అది విశ్వాస జీవితంలో లక్ ఏంటండి? విశ్వాస జీవితంలో బ్యాడ్ లక్ ఏంటి? విశ్వాస జీవితంలో ఏది జరిగినా దేవుడు పరిమితము లేకుండా, మీరు అనవచ్చు అన్న ఇది అన్యాయము అని, నేను కూడా అనవచ్చు. నేను అమెరికా దేశం విడిచిపెట్టి, సేవ విడిచిపెట్టి, దేవుడు దీవించిన ఆ సేవను, అభివృద్ధి చెందుతున్న సేవను 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఆ సేవను విడిచిపెట్టి వద్దామన్న సమయంలో యెహోవా దేవుడు తండ్రి గారిని పిలిచారు. అది అన్యాయం అని అనవచ్చు. దేవుడిని ప్రశ్నించే చాలన్నా నేను, నువ్వు దేవుడిని ప్రశ్నించే చాలు. ఎందుకు రీతిగా జరిగింది? నా భర్తను ఎందుకు తీసుకున్నాడు? నా భార్యను, నా బిడ్డలను ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఈ మరణము అని అనుకోవచ్చు. మనకు తెలియకపోవచ్చు. దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, కొన్ని విషయాలు నాకు తెలియదు. ఏదో నాకు అన్ని తెలుసు అని గొప్పలు చెప్పుకోడు కాదు. దేవుని సేవకుడు, ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. కానీ కొన్ని విషయాలు ఐ డోంట్ నో, ఐ జస్ట్ సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఎందుకు ప్రభు ఈ రీతిగా ఇండియా వస్తారన్నాను కదా, నాన్నగారితో కలిసి సేవే కదా చేస్తారనుకున్నాను. ఎందుకు తీసుకున్నావు? ఐ డోంట్ నో. ఎందుకు అప్పుడప్పుడు నా హృదయంలో గాయము, ఎందుకు నా టెన్షన్, ఎందుకు స్ట్రెస్, ఎందుకు కన్నీరు? ఐ డోంట్ నో. బట్ గాడ్ నోస్. నాకు తెలియకపోవచ్చు, నా భార్యకు తెలియకపోవచ్చు, నా బిడ్డలకు తెలియకపోవచ్చు, నా తోబడులకు తెలియకపోవచ్చు, కానీ ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. నీ కన్నీరు ఎరిగిన దేవుడు, నీ హృదయ గాయం ఎరిగిన దేవుడు, నువ్వెందుకు బాధపడుతున్నావో ఇప్పుడు ఎరిగిన దేవుడు, నీ ఒంటరితనంలో తోడై ఉండే దేవుడు, నీ బలహీనతలో ఆయన శక్తినై ఉండే దేవుడు, నీ ఒంటరితనంలో ఆయన తోడై ఉండే దేవుడు, నీ కన్నీరు తుడిచివేసి నీకు సంతోషము ఆనందం ఇచ్చే దేవుడు, నీ భయములో ధైర్యము కలుగజేసే దేవుడు, నీకు విశ్వాసం లేనప్పుడు ఆయన విశ్వాసం ఇచ్చే దేవుడు, నువ్వు భయపడి నాకు ఆశ్రయం లేదు అన్నప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడు, శాంతి సమాధానం లేనప్పుడు ఆయనే శాంతి ప్రదాత, సమాధానకర్తగా ఉండే దేవుడు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. యు నీడ్ టు హ్యావ్ ఎ డెడికేషన్, ఒక తీర్మానము. ఆ తీర్మానం ఏంటి అనగా, గతంలో దేవుడు అద్భుతాలు చేశాడు, నన్ను విమోచించాడు పాపము నుంచి, ఊబిలో నుంచి, ఎంతో అంధకారము చీకటమయమయ్యే జీవితంలో నుంచి నన్ను రక్షించాడు, పిలవగా పలికాడు, అడగగా ఇచ్చాడు. ఇదిగో ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాను. కాబట్టి ఐ యామ్ డెడికేటింగ్ మై సెల్ఫ్. మరొకసారి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ప్రభు పాదాల దగ్గర పెడుతున్నాను. ఏ రీతిగా అనగా, ఆయననే నేను సేవించేదను, ఆయననే నేను సేవించేదను. 22. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా, వారు మేము సాక్షులమే అనిరి. చూసారా, ఎవరిని సేవించేదరో మీరు ఈరోజు తీర్మానం చేసుకోండి. హూ విల్ యు సర్వ్? ఎవరిని సేవించేదరు? బయలుదేవతను సేవించేదరా? యెహోవా దేవుణ్ణి సేవించేదరా? అన్య దేవతలను సేవించేదరా? నిజమైన యెహోవా దేవుణ్ణి సేవించేదరా? మిమ్మల్ని విమోచించే దేవుడును, రక్షించే దేవుణ్ణి సేవిస్తారా? శాంతి సమాధానం ఇచ్చే దేవుణ్ణి సేవిస్తారా? మీ కన్నీరు తుడిచే దేవుణ్ణి సేవిస్తారా? మీకు తోడై ఉండే దేవుణ్ణి సేవిస్తారా? లేకపోతే ఇతర దేవతలను మీరు సేవిస్తారా? ఇతర దేవుళ్ళని మీరు సేవిస్తారా అని సవాలు అడిగితే యెహోషువ, ఆ ప్రజలు చెప్తున్నారు, లేదు లేదు, మేము యెహోవా దేవుడినే మేము సేవిస్తాము అని చెప్పారు. దానికి యెహోవా ఏమంటున్నాడంటే చూడండి 24వ వచనం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. చూసారా, ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. యూ నీడ్ టు మేక్ ఎ డెడికేషన్. లార్డ్, నీ స్వరాన్ని నేను విన్నాను ప్రభువా. వినుట వలన, దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. నీ వాక్యం వింటూ వచ్చాను, గత 2 వారాలుగా వింటూ వచ్చాను, గత వారం ఈరోజు ప్రభువా వింటూ వచ్చాను. నాయన ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడితే కార్యం జరుగుతుంది. నీకు విధేయత చూపిస్తాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను ప్రభువా. నీవు చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా నేను జ్ఞాపం చేసుకున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఇప్పుడు ప్రస్తుతంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు నువ్వు ఫ్యూచర్లో కూడా ప్రభువా నాకు తోడై ఉండే దేవుడు, నేను నడుచు మార్గంలో నువ్వు తోడై ఉండే దేవుడు,
నాకు ఆశ్రయదుర్గముగా ఉండి నా పాదములకు దీపము, నా పాదములకు వెలుగు ఉండే దేవుడు నాయన. ఇదిగో నాయన, నా కుటుంబానికి నాకు వెలుగుగా ఉండు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. నెంబర్ 1, గతంలో దేవుడు విమోచించిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు కదా ఏ రీతిగా విమోచించాడు? ముందుకెళ్తే ఎర్ర సముద్రము, వింటున్నారు కదా, ముందుకెళ్తే ఎర్ర సముద్రం, వెనకాలకి వెళ్తే ఫెరో సైన్యం, మధ్యలో అల్లాడిపోతున్న సమయంలో, భయభ్రాంతులైన సమయంలో అనూహ్యమైన అద్భుతము. మోషే ఏం చేశాడు? కర్ర పట్టుకొని పైకి లేపాడంతే. పైకి లేపాడు అంటే ఆ కర్ర పైకి లేపటము ద్వారా యెహోవాతో కనెక్ట్ అయ్యాడు అనమాట. ఆ కర్రలో అద్భుతం ఏం లేదు, దేవుడు అభిషేకించాడు కాబట్టి అద్భుతం జరిగింది. ఈరోజు దేవుడు నీ జీవితం ద్వారా కూడా అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు గుండా నువ్వు ఉన్నావేమో, వెనకాలకి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక సతమతమవుతున్నావేమో. ఈరోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈరోజు నీ సమస్యను కూడా తీర్చాలని ఆశపడుతున్నాడు. నీవు చేయవలసిన పని విశ్వాసంతో ముందుకు సాగాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి. ఎర్ర సముద్రమే కాకుండా ఎరుకో గోడలు, గంభీరమైన గోడలు, ఏ రీతిగా ప్రభువా అద్భుతం జరిగింది. ఏం చేశారు? వాళ్ళు కత్తులు కటారాలతో కొట్లాడలేదు. ఏం చేశారు? 7 రోజులు పాటలు పాడుతూ తిరిగారు అంతే. 7వ రోజు ఎరుకో గోడలు కుప్ప కూలిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎరుకో గోడలు వంటి గోడలు నీ వివాహంలో ఉన్నాయేమో, నీకు నీ భర్త మధ్య ఎరుకో గోడ ఉందేమో, నీకు నీ బిడ్డల మధ్య ఎరుకో గోడ ఉందేమో, నీకు నీ స్నేహితుడికి స్నేహితురాల మధ్య ఎరుకో గోడ ఉందేమో, నీకు నీ సంఘస్థుల మధ్య ఎరుకో గోడ ఉందేమో, ఏ రీతిగా పడిపోతుంది అని భయపడుతున్నావేమో. నువ్వు చేయవలసిన పని యెహోవాను స్తుతించు, యెహోవా నామమును స్తుతించు. ప్రభువా నమ్ముచున్నాను, ప్రభువా అద్భుతాలు చేసే దేవుడవు నీవు, గణపరిచే దేవుడు నువ్వు, నా విశ్వాసాన్ని గణపరిచే దేవుడు నాయన. నా విశ్వాసమునకు కర్త కొనసాగించు, యేసు వైపు చూస్తున్నాను ప్రభువా, ఈ ఎరుకో గోడ కూల్చు నాయన అని నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు ముందుకు సాగావంటే నీ ఎరుకో గోడలు పడిపోవునుగాక. ఎర్ర సముద్రం అయిపోయింది. మన విశ్వాస ఎందుకు చెప్తున్నాను అనగా, మన విశ్వాస యాత్ర ఈ రీతిగా ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా సంతోషం, ఆనందం, సమాధానం ఉండదు. ఎర్ర సముద్రం దాటే అమ్మ అయిపోయిందిరా బాబు, ముందుకు వెళ్తున్నారు. ఎరుకో గోడ, అయ్యో ఎరుకో గోడని జయించేశారు. యోర్దాను నది పరిస్థితులు గుండా ఉన్నాము. లేకపోతే ఆకాను వంటి పాపము యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి. ఎందుకనగా ఇంకా ఒప్పుకోని పాపం నీ జీవితంలో ఉందేమో. ఏ పాపమైతే ఒప్పుకోలేదు, రహస్య పాపము నీ హృదయంలో ఇంకా ఉందేమో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆ పాపమును ఒప్పుకొని ఎడల నువ్వెవరికి చెప్పవసరం లే. అమ్మా తమ్ముడు ప్రిచెల్లమ్మ, బ్రదర్ సిస్టర్ జాగ్రత్తగా నువ్వెవరికి చెప్పవసరం లే, దేవాతి దేవునికి చెప్పు, ప్రభువా ఇంకా ఒప్పుకొని రహస్య పాపం ఉంది, అందుకనే నేను ఓడిపోతున్నా. నా జీవితంలో, వివాహంలో, నిజ జీవితంలో, విద్యలో, ఉద్యోగంలో విఫలమైపోతున్నాను. ఎందుకనగా దేర్ ఈస్ వన్ అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ మై లైఫ్. ఈరోజు విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను ప్రభు, జయాన్ని దయచేయను ఆయన అని ముందుకు వెళ్తుంటే యోర్దాను నది వంటి పరిస్థితులు ఎవరైనా ఎదుర్కొంటున్నారేమో. పొంగిపోతుంది యోర్దాను నది. ప్రభువా ఇంత దూరం వచ్చావు నాయన, ఇన్ని కష్టాలు పడ్డాం ప్రభువా, ఇన్ని కన్నీరు కార్చాం, ఇదిగో వాగ్దాన దేశంలోకి మేము వెళ్తున్నాం, ఇదిగో జయకరమైన జీవితం జీవిస్తున్నాము అనుకుంటున్న పరిస్థితుల్లో ప్రభువా ఎందుకు నాయన యోర్దాను నది? అమ్మా ఎందుకో చెప్పాలా? నీ విశ్వాసాన్ని గణపరుస్తానికి, నేను తోడే ఉండే దేవుడునని ప్రభువారు నీకు గుర్తు తెస్తానికి, అద్భుత కార్యాలు చేయగల దేవుడు నేనే అని నిన్ను గుర్తు తెస్తానికి. యోర్దాను నది, జాగ్రత్తగా ఉన్నమ్మా, నేను ముగించబోతున్నాను. యోర్దాను నది ఏ రీతిగా పాయలేదో తెలుసా? ఎప్పుడైతే విశ్వాసంతో అడుగు ముందుకు వేశారు, when the priest touched the brim of the water, లోపల అడుగు పెట్టలేదు. జాగ్రత్తగా ఉన్నారు, మీరు చదవండి, నాకు సమయం లేదు. కానీ ఎప్పుడైతే ఆ నీళ్ల యోర్దాను నది నీళ్లను తాకారో అది పాయలుగా మారింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో ఈరోజు నువ్వు ముందుకు అడుగు వేయాలి. ప్రభువా నువ్వు అద్భుతాలు చేసావు ప్రభువా, ఇదిగో నేను ఈ సమస్య ఎదుర్కొంటున్నాను ప్రభువా, నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తామని తీర్మానం చేసుకుంటున్నాను. విశ్వాసంతో నిన్ను సేవించాలని ఆశపడుతున్నాను, విశ్వాసంతో నిన్ను ప్రభువా వెంబడించాలని ఆశపడుతున్నాను, విశ్వాసంతో ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను, విశ్వాసంతో నీ వాక్యం చదవాలని ఆశపడుతున్నాను ప్రభువా అని నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుడు గణపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ విశ్వాసాన్ని గణపరచాలని ఆశపడుతున్నాడు.
వచ్చిన తర్వాత ఒక డెసిషన్. ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, ఆయాసము కలిగి వచ్చావు. ఎందుకు ఇక్కడికి చేరిపోయావు? వాగ్దాన దేశంలోకి వచ్చేసావని సంతోషపడటానికి వీల్లేదు. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అనేక శోధనలు వింటున్నావు కదా అమ్మా, అనేక శోధనలు, అనేక అపవాది అనేక రీతిలుగా నిన్ను శోధించాలని ఆశపెడుతూ ఉంటాడు. కానీ నువ్వు యెహోషువ వలె ఒక నిర్ణయం తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. డెలివరెన్స్, డెసిషన్, డెడికేషన్. డెలివరెన్స్ విమోచన, డెసిషన్ నిర్ణయము, డెడికేషన్ తీర్మానము. ఒక తీర్మానం ఈరోజు తీసుకోవాలి. తీర్మానం ఏంటి అనగా, నా దేవుడైన విమోచించిన దేవుడును నేనును నా కుటుంబము కలిసి యెహోవాని సేవిస్తాం అని నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని ఘనపరచాలని ప్రభువారు ఆశపడుతున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యంలో ధైర్యం ఉంది, నీ వాక్యము వినుడి వల్ల విశ్వాసము కలుగును ప్రభువా. నాయన మమ్మల్ని మేము ఎంతమంది అయితే ఈరోజు ప్రభువా వారు డెడికేట్ చేసుకుంటున్నారు, ఫ్యూచర్లో ముందు మా విశ్వాస యాత్రలో నాయన ముందుకు కొనసాగుతాం, దేవుణ్ణి సేవిస్తాం అని తీర్మానం చేసుకున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. వారి గృహాల్లో దీవెన, ఆరోగ్యాల్లో దీవెన, వారి వివాహాల్లో దీవెన మీరు అనుగ్రహించమని నీ కుమారుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష, ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.